కేటీఆర్ సార్ మళ్ళొకసారి మల్కాజ్గిరిలో మీటింగ్ పెట్టిండులో మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ కూడా పాల్గొన్నాడు. ఇక ఎట్లుంటుంది చెప్పుండి మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ పాల్గొంటే ఇక ధూమ్ తడాక్ ఉండదు. మళ్ళా ఎట్లున్నది ఏం సంగతి, ప్రతిపక్ష నేతలను ఎట్లా అరుచుకున్నారో ఒకసారి చూసొద్దాం పండి. ఈ అలా మళ్ళొకసారి మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు సమావేశం నడిచిందులో ఈ మీటింగ్లో మేడ్చల్ మల్కాజ్గిరి గులాబీ లీడర్లు అయితే పెద్ద గుంపు లెక్కనే పాల్గొన్నారు. మళ్ళా మాజీ మంత్రులు కేటీఆర్ సారు మల్లారెడ్డి సారు ఇద్దరు పాల్గొన్నారు ఈ మీటింగ్లా. మరి మల్లారెడ్డి సారు ఏమంటున్నాడో ఈనుండ్రి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్కాజ్గిరి, జై మేడ్చల్, జై మల్లన్న, జై మల్లన్న. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా. అగ్గో చూస్తురుగదుల్లో సారుకు సారే నమస్తే పెట్టుకోబట్టే అటెనక కేటీఆర్ఏ సీఎం అన్నాడుల్లో. పెద్దలు గౌరవనీయులు మన ముఖ్య అతిథికి వచ్చిన మన యంగ్ డైనమిక్ లీడర్, మన పార్టీ కాబోయే సీఎం, కాబోయే ఫ్యూచర్ సార్ వారు ఇన్నరు కదా నుల్లో ఈ ముచ్చటకు కేటీఆర్ సారు ఎంత మురిసిండో ఏమో గాని అటెనక మా పార్టీలకెళ్ళి బెదిరించి వేరే పార్టీలకు గుంజుకుంటున్నారు అనుకొచ్చిండుల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు. వాళ్ళకు ఒక క్యాడర్ లేదు, ఒక లీడర్ లేదు, ఒక నాయకులు లేరు. ఎంత బెదిరిస్తుందంటే మనోళ్ళను. మొన్న ఒక ఎంపీపీ ఇంటికి పోయారు, 4 నాయకులు పోయారు. నేను ఘోరంగా ఓడగొట్టే 4 నాయకులు పోయి ఆయన తన 8 గంటలకు కూర్చోరు, పొద్దుగల 1 గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్నే చేసారు, లంచ్ ఆన్నే చేసారు. మన చీర్యాల పోతే భోజనం చేసి ఏం చెప్తారు గుర్తా, నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ హాల్ కూడా కొడతావు. ఇట్లా భయపెట్టి భయాందోళన గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనోళ్ళని తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా పోతున్నారు, కానీ ఓటు మాత్రం టీఆర్ఎస్కే వేస్తారు. వాళ్ళ మనిషి పోతున్నాడు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు. వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు, లక్ష్మణ దిక్కు, కేటీఆర్ సార్ దిక్కే ఉంటున్నారు. అగోనట ఇన్నరు గదుల్లో సారుకు చెప్పే వేరే పార్టీలకు పోయిర్రంట. అలా మనసంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నదంట. నువ్వు అటెనక కేటీఆర్ సారు మాట్లాడిండు. మళ్ళా ఏం మాట్లాడిండో ఈనుండ్రి. మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఇబ్బంది, ఎందుకంటే మల్లన్న మాట్లాడిన తర్వాత, ఎందుకంటే మీ మేడ్చల్ అంటేనే మాస్, అలా మల్లన్న మరీ మాస్. ఇక మల్లన్నకు తోడైంది కేతక్క. ఇక కేతక్క కూడా ఇంకో దిక్కు, ఆమె కూడా మైక్ పట్టుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఆమె మాట్లాడుతుంటే కూడా ఇనబుద్ధి అవుతున్నది. కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడినాక మాట్లాడాలంటే ఎట్లుంటుంది అంటే, యాటకూర తిన్నాక తోటకూర తిన్నట్టుంటుంది, తప్ప ఇంకోటి ఏం లేదు. ఇంటిరి గదుల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి సారు మాట్లాడినాక మటన్ కూర తిన్నాక తోటకూర తిన్నట్టే ఉంటుందంట. అటెనక కాంగ్రెస్ పార్టీతోని పోటీ కాదంట. నువ్వు మేడ్చల్ మల్కాజ్గిరిలా బీజేపీ పార్టీతోనే పోటీనంట. ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ లో మన పోటీ కాంగ్రెస్ తో లేదు. ఇప్పుడే వారే అన్నారు, మీకు కూడా తెలుసు, కాంగ్రెస్ అభ్యర్థి ఇవాళ కేవలం ఒక డమ్మీ అభ్యర్థిని, మన ప్రాంతంతో సంబంధం లేని అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీకి మొన్ననే వచ్చి చేరిన అభ్యర్థిని, ఒక డమ్మీ అభ్యర్థిని తీసుకొని వచ్చి ఇవాళ మల్కాజ్గిరిలో చేవెళ్లలో రిజెక్ట్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా మల్కాజ్గిరి మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటది. మీకు తెలుసు, నాకు తెలుసు. పోటీ మనది. ఇక్కడ నిల్చున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థితోనే ఉంటది. ఇన్నరు కదా బీజేపీ పార్టీతోనే పోటీ అంట, బీజేపీ పార్టీతోనే కొట్లాటనంట. మరి బీజేపీ కోసం ఏం మాట్లాడుతున్నారో ఈనుండి సారు. నిజమైన హిందువు, నిజమైన ధార్మికుడు ధర్మాన్ని ఆచరిస్తాడు. నిజమైన ధార్మికుడు, నిజమైన హిందువు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడు. కానీ అలా బీజేపీ వాళ్ళని గట్టిగా తిడదామంటే చిన్న బాధ ఉన్నది. ఏంది, ఇప్పుడు సాయంత్రం పూట మనకు ఎండాకాలము ఇళ్లల్లో ఆ పురుగులు వస్తుంటాయి. 6:30, 7 కొట్టగానే పురుగులు చాలా అవుతాయి. వానకాలం చాలా అయితే, ఎండాకాలం కూడా వస్తాయి ఆ దోమలు, ఆ పురుగులు. ఆ పురుగులను తినేందుకు బల్లి వస్తుంది. ఇక బల్లి రాగానే దాన్ని కొట్టేందుకు మన వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు. ఆయనతో ఆ బల్లి పోయి దేవుని పటం మీద కూర్చున్నది అనుకో, మనం ఏమనం, ఎందుకు దేవుడు ముడదామంటే భయం. బీజేపీ కథ కూడా అట్లే ఉంది.
ఏమన్నా అంటే జై శ్రీరామ్. ఏం చేసినవరా అంటే జై శ్రీరామ్. గట్టిగా అందామంటే ఒక దేవుని తిట్టినట్టు అవుతుందేమో అని భయం. మళ్ళీ సెంటిమెంటు. ఇన్నరగతుల్లో బీజేపీ మీద ఖతర్నాక్ కథ చెప్పిండు కేటీఆర్ సారు. చూడాలి మళ్ళా బీజేపీ పార్టీని ఓడిస్తారా లేకపోతే బీజేపీ పార్టీ గెలుస్తుందా.